యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము మొదటి నుంచి 4 వచనాల్లో మనం చూస్తాం కదా. మనందరికి కూడా తెలుసు, ఆది వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాటలు మనం చదువుతూ ఉన్నాం. మరి చూడండి ప్రియులారా, మరి ఆది యందు మరి వాక్యమైనటువంటి దేవుడు, మరి ఆ యొక్క దేవుని యొక్క ఆ సృష్టి మరి సమయంలో ఈ యొక్క భూమికి పునాదులు వేయబడక మునుపు, ఆది యందు అనగా ఈ సృష్టికి పునాదులు వేయబడక మునుపు ఆయన ఉన్నారు. ఆయన తండ్రి, మరి తండ్రి యొక్క మరి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వాక్యమైనటువంటి దేవుడు, ఆయనే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి మరి వచ్చినటువంటి దేవుడుగా మరి ఆ యొక్క మన యోహాను భక్తుడు మరి ఆయన గురించి రాశారు. మరి ప్రియులారా, మరి ఆ వాక్యము మరి ఈరోజు మనకు ఎంతగా మరి మన జీవితాల్లో అది ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నది అనేటువంటి ఆ విషయాన్ని మనం చూసినట్లయితే, ఆ యొక్క ఆది యందు మరి వాక్యమైనటువంటి దేవుడు, మరి దేవుని యొక్క మరి మనము ఆయనకు ఆ వాక్యము మరి ఆయన మనకు ఈరోజు మన హృదయాల్లో నివసించే విధంగా ఆ వాక్యాన్ని ఆయన అనుగ్రహించారు. ప్రియులారా, ఆ యొక్క వాక్యము మనల్ని ఎంతగానో అనేక సందర్భాల్లో మరి మనకు ఆ యొక్క మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. మనం ఎలా వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది. అందుకనే దావీదు భక్తుడు తెలియజేశాడు కదా, నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది అని ఆ యొక్క ఈ దావీదు భక్తుడు మరి 119వ కీర్తనలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మన జీవితాల్లో కూడా ఈ విధంగా దేవుని వాక్యము మనకు ఒక మార్గాన్ని చూపించేదిగా, మన పాదాలను మరి ఆ యొక్క ఏ త్రోవలో మనం వెళ్ళాలో, ఏ త్రోవలో మనం నడుచుకోవాలో మనకు తెలియజేసేదిగా ఈ వాక్యము ఉంటుంది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క ఆ వాక్యము మరి ఆది యందు కూడా అది ఉన్నది. అది ఎక్కడుందంటే అది దేవుని యొద్ద ఉన్నది అని మనం చూస్తున్నాం. మరి ఆ దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము, ఆ వాక్యము అది ఆ వాక్యమే దేవుడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. మరి యెహోవా దేవుడు మరి ఆది యందు ఉన్నాడు. మరి ఆయన ఆది యందు ఉన్నటువంటి ఆ యెహోవా దేవునితో పాటు ఈ వాక్యమైనటువంటి దేవుడు కూడా మరి ఆది యందు ఉన్నారు, ఆ వాక్యమే దేవుడై ఉన్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి చూడండి, 2వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అని మనం చూస్తున్నాం. ఆయన ఎవరు, ఆయన అంటే ఎవరు అని మనం చూసినట్లయితే, ఆ వాక్యమైనటువంటి దేవుడు, ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చినటువంటి ఆ వాక్యమైనటువంటి దేవుడు ఆయన దేవుని యొద్ద ఉన్నారు అని చెప్తా ఉన్నారండి. చూడండి, ఆ తర్వాత మాట మనం చూసినట్లయితే, సమస్తము ఆయన మూలముగా కలిగెను అని మనం చూస్తున్నాం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అని మనం చూస్తున్నాం. ఈ వాక్యమైనటువంటి దేవుడు, ఈ వాక్యము శరీరధారిగా యేసు ప్రభువు వలె ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆ వాక్యమైన దేవుడు మరి ఆయన ఆ సమస్తమును కూడా ఆయన మూలముగా కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనం చూస్తున్నటువంటి ఈ సృష్టి అంతటిని కూడా కలుగజేసింది కూడా ఆయనే. ఆయన కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు అని మనం చూస్తున్నాం. ఆయన వాక్కు మరి మరి మాట్లాడకుండా ఏది కూడా కలగలేదు అని మనం చూస్తున్నాం. మరి ఆ వాక్యము, ఆదరించేటువంటి వాక్యము ఈరోజు ఈ దినాల్లో మనతో కూడా ఆ వాక్యము ఉండబోతూ ఉంది. మరి ఎబినేజర్ గారు వచ్చారు, మరి గారికి వందనాలు అన్న, వందనాలు అన్న. మరి అన్న మరి చెప్తారా? చెప్తున్నాను అన్న మరి ఈ వాక్యము మన జీవితాల్లో ఏ విధంగా మనకు అది మరి ఎంతగా మనకు సహాయం చేయాలని ప్రయత్నిస్తుంది అనేటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. ఈ దేవుని వాక్యము, ఆదిలో ఉన్నటువంటి వాక్యము, ఆ యొక్క దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము
ఏ విధంగా మన జీవితాల్లో అది సహకరిస్తుంది ఈ దినాల్లో అని మనం చూద్దామండి. అయ్యా హిందీలో చెప్పమంటారా అయ్య గారు? అనా అనా. सबको जय मसीह की। अपना बीच में जो वचन जो है किस तरीके से क्या है कि अपना बीच में वास करता है, इस चीज को पास्टर साहब ने बता रहे हैं। చాలా సందర్భాల్లో మనము అనేకమైన ఇబ్బందులు గుండా కష్టాల గుండా మనం వెళ్తూ ఉంటాం. बहुत ही सारा समस्याओं में क्या है कि बहुत सारा तकलीफों में आप और हम क्या है कि चलते रहते हैं। మరి అటువంటి భయంకరమైనటువంటి చింత, మరి దిగులు, సమస్య, ఆ దుఃఖము, మరి వీటన్నిటిలో మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించేది కేవలము దేవుని యొక్క వాక్యం మాత్రమే. इसी तरीके से क्या है कि इस बीच में क्लेश में, दुख में, परेशानी में जो चलाने वाला जो चीज है, परमेश्वर के वचन आप और हमको चलाता है। మరి ఆ యొక్క చాలామంది మరి వారి జీవితాల్లో అనుభవించినటువంటి ఆ అనుభవాల్లో మరి వాక్యము వారిని అనేక రీతులుగా మరణపు అంచుల వరకు కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భాల్లో కూడా మరి వారిని వాక్యము బ్రతికించింది అని ఆ యొక్క వారు సాక్ష్యం చెప్తా ఉంటారు. बहुत सारे लोग ये गवाही देते हैं, जो उन लोग क्या है कि मरण व्यवस्था में, जो मृत्यु व्यवस्था में जाने के बाद भी वचन उन लोग को जीवित किया करके बहुत सारे लोग क्या है कि गवाही बताते हैं। చాలామంది మరి మా జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు, దుఃఖము, మరి ఆ యొక్క వేదన, నిట్టూర్పు, మరి ఈ బాధలు వీటన్నిటి నుంచి మరి మేము తప్పించబడాలంటే మరి మేము ఆత్మహత్య మాత్రమే ఒకటే మార్గము అనేటువంటి వారిని కూడా ఈ వాక్యము వారిని లేవనెత్తేదిగా ఉంటుంది. बहुत सारे हमारे बीच में जो क्या है कि दुख था, परेशानी था, क्लेश था, उन लोग क्या है कि एक-एक बार क्या है कि आत्महत्या करने के लिए चले जाने वाले को भी यही वचन क्या है कि बचाने वाला वचन है, क्योंकि वो जो है परमेश्वर का वचन है, इसलिए वही वचन बचाया है। మరి చూడండి ప్రియులారా, వారు చెప్తా ఉంటారు కదా, ఆ వాక్యము గనక నాతో వచ్చి నాతో మాట్లాడి ఉండకపోతే నేను మరణించి ఉండేటువంటి వాడిని అని వారు సాక్ష్యం చెప్తారు. देखिए प्रियो, क्या है कि उन लोग ये गवाही को बताते हैं कि अगर वो वचन आकर के मुझसे अगर बात किया नहीं होगा, अगर वो वचन अगर मेरे को नहीं मिला होगा, तो मैं क्या है कि जीवित में नहीं रहता अभी करके उन लोग गवाही बताते हैं। ఒకానొక గ్రామంలో ఒక యవనస్తుడు ఉండేటువంటి వాడు. ఆ యవనస్తుడు మరి అతని తండ్రి ఒకరోజు అతన్ని బాగా తిట్టాడు. एक गांव में एक युवक था, क्योंकि उन्होंने क्या एक जवान था, उनके पिताजी जो है उनको क्या है कि गाली गलौज किया है। ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు బ్రతకడం వేస్ట్, నువ్వు ఇంకా చనిపో అని ఆ తండ్రి ఆ యొక్క కుమారునితో అన్నాడు. वो पिता ने उस बच्चे से कहा, उसका बेटा से, तुम क्या है कि जीना व्यर्थ है, तुम मर जाओ करके पिता ने उसका लड़का के साथ कहा था। అప్పుడు ఆ సమయంలో అవును కదా, నేను ఆ కుర్రవాడు ఏమనుకున్నాడంటే, నిజమే కదా, నేను బ్రతికి ఉండడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు, మరి నా తండ్రి చెప్పినట్లుగా నేను మరణించడము మరి నాకు మంచిది అని ఆయన అనుకున్నాడు. वो क्या एक जवान लड़का ये सोचा है कि मेरे पिताजी ने मुझे ऐसी बोला, मैं जीने से कोई मतलब नहीं है, मैं क्या है कि मर जाऊंगा, जो पिताजी बोला वैसे मर जाऊंगा करके वो सोचा था। అయితే ఆ బిడ్డ ఆ విధంగా మరణానికి ఆయన సిద్ధపడి ఆయన వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భంలో మరి దేవుని వాక్యము అతనికి ఆ దేవుని స్వరం అతనితో వినబడి, నువ్వు ఎంత మాత్రము ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు అని దేవుడు వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడారు. ఆమేన్. उस समय में वो क्या है कि वो मरने के लिए चला जा रहा था, मैं जीऊंगा नहीं है करके वो चला जा रहा था। वो रास्ता में क्या है कि परमेश्वर की वचन आवाज का रूप में उसके पास आकर के, आप कितने भी अच्छे भी नहीं हो फिर भी आप है ना जिंदा रहना चाहिए करके वचन उनसे आवाज के साथ बात किया, अपन देखते हैं। మరి ఆయన మరి ఆ వాక్యము మరి ఆయనతో ఏ విధంగా మాట్లాడింది, ఆ సమయానుకూలంగా మరి ఆ వాక్యం అతనితో మాట్లాడిన విధానాన్ని బట్టి అతను ఆ రోజు ఆ యొక్క ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆ యొక్క మరి ఆలోచన నుంచి అతను బయటికి రాగలిగాడు. उसी समय क्या है कि वो वचन उनके उनके साथ कैसा बात किया, और वो बात करने के बाद क्या है कि वो आत्महत्या करने वाला लड़का जो है, वचन सुनने के बाद वो आत्महत्या नहीं किया, वो बच गया था। అయితే
అయితే మనము ఆ వ్యక్తికి ఆ మాట్లాడినటువంటి ఆ మాటలు అతను ఎక్కడ మరి విన్నాడు అని మనం చూసినట్లయితే ఆ మాటలు దేవుని యొక్క మందిరంలో దైవ సేవకుడు చెప్తూ ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు అతనికి ఆ సమయంలో గుర్తుకొచ్చినాయండి. ये जो जवान लड़का जो है वो बातों को वो कहाँ मिला है, कहाँ सुना है, वो ये चीज याद आए कि जो परमेश्वर की कलीसिया में वो लड़का ने पहले जब वो जो सुना था परमेश्वर का दास का प्रचार को वचन को, वही चीज उनको मन में याद आया है। మరి ఆ యొక్క దైవ సేవకుడు ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో మరి ఒకరోజు ఆయన మందిరంలో ఆయన వాక్యం చెప్తూ ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటిది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆలోచన కాదు, అది అపవాది సంబంధమైన ఆలోచన అని ఆయన చెప్పారు. वो लड़का जो है जवान लड़का जो है वचन में एक बार ये सुना था, क्योंकि आत्महत्या जो करने वाला चीज है वो परमेश्वर की ओर से नहीं आता है। वो क्या अपवादी जो सातान जो है आपको प्रेरित करता है, उसमें क्या है कि आत्महत्या करने का दिल आता है करके वो बात उनको याद आया है। మరి అదే విధంగా మరి ఆ రోజు మందిరానికి వెళ్ళి ఆ రోజు దైవ సేవకులు చెప్పినటువంటి మాటలు ఆ బిడ్డ ఆ రోజు వినకపోతే ఒకవేళ అతను ఆ మాటలు అప్పుడు జ్ఞాపకం వచ్చేవి కాదేమో అని నేను అనుకుంటాను. ऐसा हम सोचता हूँ, अगर वो लड़का जो जाकर के पहले जब मंदिर जाकर के वचन सुना था परमेश्वर के दास के द्वारा, अगर उस समय नहीं सुनता तो वो बातें उनको याद भी नहीं आता होगा। आने के बाद वो बच गया, ये ऐसे मैं सोच रहा हूँ। మరి ఆ విధంగా దేవుడు మనల్ని రక్షించడానికి ముందుగానే మన ద్వారా మనకు ఏమేమి అవసరమో ఆ మాటలన్నీ కూడా మనకి వినిపింప చేస్తాడు. ఆ మాటలన్నీ కూడా మన హృదయంలో భద్రపరిచి అవి మనకు ఎప్పుడైతే అపవాది మరి మన మీద ఆ యొక్క మనల్ని త్రొక్కివేయాలని మనల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తాడో అప్పుడు ఆ దేవుడు ఆ మాటల ద్వారా మనతో మాట్లాడతారు. ఆమేన్. क्योंकि जो जो सातान जो है क्या है कि वो अपन को अंदर में डालता है, वो क्या है कि हमको कुचलने के लिए पहले से ही परमेश्वर आपके अंदर में हमारा अंदर में जो बातों को रखा और उनकी जो आशीषों को रखा, इसलिए याद भी उसी समय आता है। परमेश्वर ने पहले से ही वचनों को आपके अंदर में रखा है। మరి అందుచేతే ఆ యొక్క యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, మరి ఆ వాక్యములో జీవం ఉన్నది, ఆ వాక్యము మనతో మాట్లాడేదిగా ఉంటుంది అని మన ఆ యొక్క మరి దైవ సేవకులు యోహాను గారు మరి తన పత్రికలో 4వ వచనంలో ఆయన చెప్తా ఉన్నారు. और यूहन्ना जी ने वो वचन में कह रहे हैं कि वचन में जीवन है, वही जीवन आपको बचाता है करके परमेश्वर के दास यूहन्ना ने उसमें 4वां अध्याय में लिख के रखा है। మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉన్నది అని మనం చూస్తా ఉన్నాం. उन्होंने यूहन्ना जी ने वो बता रहे हैं कि वो जो वचन जो है वो मनुष्यों को उजाला है करके उसमें लिखा हुआ है। మరి ఆ జీవ వాక్యము మనము మరి ఆ యొక్క మనం నేర్చుకుంటా ఉన్నాం, వింటా ఉన్నాము. మరి ఆ వాక్యమైనటువంటి దేవుడు మన హృదయాల్లో ఉండి మనతో మాట్లాడేవారుగా ఉన్నారు. क्योंकि वो वचन जो है हमारे हृदयों में है, उनकी वचन हमारे हृदयों में है, तो वो क्या है कि वो जीवन के साथ आपके अंदर में हमारे अंदर में वो कार्य करने वाला जीवन वाला वचन है वो। మరి ఆ యొక్క వాక్యము మనల్ని అనేకమైన మరి ఆ యొక్క సైతాను యొక్క మరి ఆ యొక్క మరి బంధకాల్లో నుంచి విడిపించేదిగా అది ఉంటుంది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. वो वचन जो है अपवादों का, अपराधी का जो है शैतान है, उनका बंधक से, जो उनका बंधन से छुड़ाने वाला वचन है वही है। మరి చెడ్డ ఆలోచనలు ఏవైతే మన మనసులోకి వచ్చి మన జీవితాన్ని నాశనం చేయాలనుకునేటువంటి అపవాదిని ఎదిరించడానికి ఆ వాక్యము మరి ఆ యొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. जो वचन जो है, जो आपसे हमारे अंदर में जो बातें आते हैं, गलत बात गलत विचार जो आता है वो सातान की ओर से आता है। जब परमेश्वर का वचन आपके अंदर में रहा तो वही वचन परमेश्वर आपसे बात करने वाला, बचाने वाला वही है। మరి దావీదు భక్తుడు తెలియజేస్తా ఉన్నారు కదా, ఇదిగో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని దావీదు భక్తుడు తెలియజేస్తా ఉన్నారు. दावीद जो वक्त जो बता रहे कि आपके सामने क्या है कि पाप नहीं करते हुए आपने हमें हमारा हृदय में आपका वचन को रखो करके वो दाऊद महाराज बता रहा है। మరి అపవాదిని ఎదిరించడానికి మనకు ఈ వాక్యము ఉపయోగపడతా ఉంది. పాపాన్ని ఎదిరించడానికి, పాపాన్ని జయించడానికి మన జీవితాల్లో మరి
ఈ వాక్యం మనకి ఎంతగానో ఉపయోగపడతా ఉంది. ये वचन क्या है कि हमारे अंदर में जब रहता है तो क्या है कि अपन क्या है कि सातान को सामने कर सकते हैं। हम बचने के लिए जीवन में हम रहने के लिए ये वचन आपके अंदर में हमारे अंदर में काम करता है, बचाता है। మరి మీకు తెలుసా మరి ఎందుచేత మరి దేవుని బిడ్డలైనటువంటి వారిని సైతాను మరి ఈ విధంగా మరి ఇటువంటి ఆలోచనలతో, చెడ్డ ఆలోచనలతో, పాపపు ఆలోచనలతో మరణించాలి అనే ఆత్మహత్య మరి ఆలోచనలతో ఎందుకు నింపుతాడో మీకు తెలుసా? आपको पता है क्या है? क्योंकि ऐसे क्या है कि जो सातान ने आपको हृदय में आकर के मैं आत्महत्या कर लूंगा, आत्महत्या कर लूंगी करके और प्रेरित करने वाला जो चीज है, आपको मालूम है क्या? सातान जो बताते हैं, मालूम है क्या? మరి మరి ఆ విషయము మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి సైతానుకు తెలుసండి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం. वो बातें आप लोग अगर सोचने से सातान को मालूम है आपका भविष्य क्या है, आप जिंदगी में क्या करते हैं, वो सातान अच्छी तरह जानता है। మరి మీరు జీవించి మరి ఉన్నట్లయితే, మీరు బ్రతికి ఉన్నట్లయితే ఎంతగా దేవుని పరిచర్య చేస్తారు అనేటువంటిది మీకు తెలియదేమో కానీ సైతానుకు అది ముందుగానే తెలుసు. అందుచేతే వాడు మిమ్మల్ని ఏదో రకంగా మిమ్మల్ని నాశనం చేయాలని, మిమ్మల్ని చంపేయాలని, మీకు మీరే ఆత్మహత్య చేసుకుని మరణించాలని వాడు ప్రోత్సహిస్తూ ఉంటాడు. क्योंकि शैतान को मालूम है वो जीवन के वचन आपके अंदर में रहने से आप सेवा करेंगे, लोगों को बचाएंगे। इसलिए क्या है कि वो आप ही के अंदर में रह करके आप मर जाना है, आप आत्महत्या करने करके वो आप ही के अंदर में रह के प्रेरित करके वो क्या है कि मरने के लिए आपका सोच लाते हैं। మరి అయితే ఆ యవన కాలంలో ఉన్నటువంటి ఆ కుమారుడు ఆ రోజు తండ్రి తనను తిట్టినటువంటి విషయంలో మరి అతను ఎంతో బాధపడుతూ మరణించాలనుకున్నప్పుడు ఆ వాక్యము అతనితో మాట్లాడి అతన్ని తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. जो जो जवान लड़का जो है, जवान व्यवस्था में जो है वो लड़का जो उसका पिताजी ने जो गाली दिया था और वो बातों के चलते उन्होंने मर जाऊंगा करके सोचा था। और वो ऐसे सोचने के बाद जो वचन उनके अंदर में बात किया परमेश्वर के वचन, उसी के वचन के आधारित वो जो है बच गया था। మరి ఆ యొక్క యవనస్తుడు మరి ఈ రోజు ఏం చెప్తాడంటే ఆ రోజు ఆ దేవుని వాక్యము నాతో మాట్లాడి ఉండకపోతే నేను మరణించేవాడిని అని చెప్తారు. वो जो जवान लड़का अभी ये बता रहे हैं कि परमेश्वर की वचन अगर मुझसे मेरा हृदय से अगर बात नहीं करता है तो मैं उस दिन आत्महत्या करके मर जाने वाला था करके वो लड़का अभी भी बताता है। మరి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతా ఉందంటే సైతానికి ఏ విధంగా మన భవిష్యత్తు గురించి తెలుసో అలాగే మన దేవునికి కూడా మన భవిష్యత్తు, మన రాబోయే కాలంలో మనం ఏం చేయబోతున్నాం, ఎంత గొప్ప పరిచర్య చేయబోతున్నాం అనేటువంటి విషయాలు మన దేవునికి కూడా తెలుసు. क्योंकि सातान को जो है ना आपके हमारा जो सेवा है कितना अच्छे तरह मालूम है। और ऐसी ही परमेश्वर को भी बहुत अच्छा रीति से मालूम है। आप अद्भुत रीति से सेवा करने वाला, अद्भुत रीति से चलने वाला करके परमेश्वर को भी मालूम है वो बचाने वाला है। మరి అందుచేతే ఆ రోజు మరి ఆ యవనస్తుడు రాబోయే దినాల్లో మరి ఎంతగా గొప్ప పరిచర్య చేయబోతా ఉన్నాడో అనేటువంటి విషయం దేవునికి తెలుసు కాబట్టి ఆయన ఆ సమయానికి అవసరమైనటువంటి వాక్యాన్ని మరి ఆ యవనస్తుడితో మాట్లాడి అతను ఆత్మహత్య చేసుకోకుండా ఆపి చేశారండి. ఆమేన్. उस समय क्या है कि परमेश्वर के वचन उनके अंदर में रह के वो जवान लड़का के साथ बात किया है और बात करके उनको बचाया है। परमेश्वर के मालूम था उनको क्या है कि कितना अच्छा रीति से सेवा करवाना है, कितना अच्छा रीति से इस्तेमाल करना है, परमेश्वर को मालूम था, इसलिए वो बच गया है। परमेश्वर को ये चीज मालूम था। అందుచేతే ఆ రోజు మరి దేవుడు ఆ బిడ్డను ఆత్మహత్య ప్రయత్నంలో నుంచి అతన్ని తప్పించాడు ప్రియులారా. इसलिए क्या है कि प्रियो उस समय क्या है कि आत्महत्या का जो वो कोशिश है परमेश्वर ने वचन के द्वारा उनको बचाया है। నీ భవిష్యత్తు ఏమిటో నీకన్నా ఎక్కువ నీ దేవునికి తెలుసు కాబట్టి ఆయన వాక్యమును, ఆయన చిత్త ప్రకారంగా ఆయన వాక్యమును నిన్ను వినిపింపచేసి, ఆయన వాక్యమును నీకు నేర్పింపచేసి, ఆయనతో మరి ఆయన స్వరం వినే అనుభవాన్ని నీకు తెలియజేసి అన్ని పరిస్థితుల్లో నీకు ఆదరణ ఇచ్చే దేవుడుగా నీ దేవుడు ఉండబోతా ఉన్నాడు.
क्योंकि आपका परमेश्वर मेरा परमेश्वर जो है आपका वचन को अंदर में रख के वो किस रीत से इस्तेमाल करता है उनको मालूम था। क्योंकि वो उनका महिमा करते हुए हम चलते हैं तो उनको मालूम था, अच्छी तरह मालूम था आपको कैसा इस्तेमाल करना है। इसलिए आपके अंदर में हमारे अंदर में वचन के साथ वो बने रहता है। ఆ విధంగా మరి ఆ వాక్యములో మరి జీవమున్నది. ఆ వాక్యంలో ఎంత మాత్రము కూడా మరణము కానీ, ఆ వాక్యంలో ఎంత మాత్రము కూడా మరి ఆ యొక్క మరి మన జీవితాల్లో వ్యర్థం అయిపోవడం అనేటువంటిది కానీ లేదు అనేటువంటిది మనం గమనించాలి. यहाँ पे वह वचन में जीवन है। और कितने भी क्या है कि अशुद्ध नहीं है, अपवित्रता नहीं है, वो जीवन है करके वो वचन में लिखा हुआ है। वही वचन आपको जीवित करता है करके हमेशा आप समझना चाहिए। మరి మరణానికి లోనైపోయేటువంటి వారిని, మరణపు అంచుల వరకు వెళ్ళిపోయేటువంటి వారిని అది బ్రతికించే వాక్యముగా అది ఉండబోతా ఉంది. क्योंकि वो वचन में जो है मृत्यु से बचाने वाला, वो छुटकारा देने वाला, क्योंकि वो वचन है। क्योंकि वो मृत्यु का जो आखिरी सांस तक चलने वाला उनको भी बचाने वाला वही वचन है। మరి చూడండి ప్రియులారా, మరి ఆ ఎండిన ఎముకలు సైతము మరి సజీవంగా మరి లేపగలిగినటువంటి సామర్థ్యము ఆ వాక్యానికి ఉంటుంది. क्योंकि ये जो वचन को जो है जो सूखा हुआ हड्डी को भी क्या है कि वो क्या है कि जीवन देने वाला चीज है वो वचन में है। అటువంటి ఆ వాక్యము మరి జీవమైనటువంటి వాక్యమును మనం ఆశ్రయించినప్పుడు మనము ఘోరమైనటువంటి మరణ పరిస్థితుల్లో నుంచి, ఘోరమైన భయంకరమైనటువంటి వేదన పరిస్థితుల్లోంచి కూడా ఆ వాక్యం ద్వారా మనం ఆదరించబడి విజయకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. क्योंकि घोर पाप से क्या है कि घोर तकलीफों से हम रहते समय वो वचन आपको और हमको बचाता है। वो वचन के द्वारा अपवित्रता जाकर के पवित्रता में आप रहते हैं, वो वचन बचाने वाला है। इसलिए क्या है कि वचन आपको जीवन देने वाला वचन है। ఆ విధంగా మరి చాలామంది ఆ యొక్క దేవుని వాక్యం ద్వారా మరి వారు ఆ యొక్క ఎంతగానో ఆదరించబడినటువంటి వాక్యముగా మనం చూస్తూ ఉన్నాం. बहुत सारे लोग क्या है कि परमेश्वर की वचन के द्वारा कि उन लोग क्या है कि हृदय शुद्ध होकर के उन लोग क्या है कि बचने वाला और क्या है कि शांति पाने वाला जैसी आप और हम देखते हैं। ఈ ఈ వాక్యములో ఎంతో గొప్ప ఆదరణ అది మనం కలిగి ఉన్నామండి. ये वचन में कितना अच्छी तरह है अनुभव, मतलब कितना तरह अच्छी शांति और क्या कि पवित्रता इसमें मिला हुआ है, वो आपका अंदर में हमारा अंदर में है। మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, మరి వాక్యం అనగా అది రెండంచులు వాడిగలిగినటువంటి ఆ ఖడ్గము కంటే ఎంతో పదునైనది అని మనం చూస్తూ ఉన్నాం. ये जो वचन जो है दो धार की तलवार ही है। और वो तलवार में दोनों तरफ क्या है कि धार रहता है, दोनों तरफ वो काट सकता है करके वचन में अपन देखते हैं। మరి చూడండి ప్రియులారా, ఈ రెండంచులు గల వాడి అయిన ఖడ్గము అని దీనికి ఎందుకు పేరు పెట్టబడిందంటే, ఇది ఎవరైతే వింటారో వారికి కూడా ఇది మరి ఆ యొక్క వారికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఎవరైతే బోధిస్తారో వారికి కూడా ఈ వాక్యము ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. इसमें आप और हम देखने से दोनों तरफ क्या है कि दार रहने वाला तलवार की मतलब क्या है कि वो अद्भुत रीति से जो सुनता है उनको भी वो काटता है, जो सुनाने वाला को भी काटता है। इसलिए क्या है कि दोनों तरफ की दो धार वाला तलवार है करके वचन कहता है। మరి ఆ యొక్క మరి దీని అర్థం ఏంటంటే, మరి వింటున్నటువంటి మీకు, అలాగే మరి ప్రకటిస్తున్నటువంటి నాకు కానీ, మరి మరి యాండీ గారికి కానీ, స్టీవెన్ గారికి కానీ, వీరికి కూడా ఎవరెవరైతే మరి మీరు కూడా మీ సంఘాల్లో ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము మరి వినేటువంటి మీ విశ్వాసులకు, అలాగే బోధించే మీకు కూడా అది ఎంతో ఉపయోగకరంగా, ఎంతో ఆదరణకరంగా ఉండేటువంటి వాక్యం అండి అది. ये वचन जो है जो सुनने वाला आपको जो बताने वाले एंडी सर को, स्टीफन सर को, चार्ली सर को, सभी को क्या है कि एक ही जैसे रह करके दोनों तरफ चलाते हुए, क्योंकि वो सुनाने वाला आपका कलीसिया में आप सुनाएंगे, आपको भी काम आने वाला वो ऐसी दो तार की दार वाला तलवार जैसी ये वचन है। మరి ఆ యొక్క మరి స్టీవెన్ గారు మరి చాలా మరి బిజీగా ఉంటారు. ఆయన మరి ఎంతో మరి ఆయన అసలు ఖాళీ లేనటువంటి విధంగా ఆయన మరి ఉండేటువంటి వ్యక్తి ఆయన.
स्टीवन सर जो है क्या है कि बहुत बिजी रहते हैं, बिल्कुल क्या है कि उनको समय नहीं मिलता है, बहुत बिजी रहने वाला व्यक्ति है वो। మరి ఆయన మరి ఇంచుమించు 82 సంవత్సరాల వయస్సు, మరి 72 సంవత్సరాలు 73 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా ఆయన తన కుటుంబం ఎడల బాధ్యత, తన తన యొక్క మరి పని ఎడల మరి అనేకమైనటువంటి అవసరతలు ఆయన కలిగి ఉన్నారు. ये 72 के मतलब 72 ईयर्स की 83 ईयर्स की जो स्टीवन सर है, उनका परिवार में क्या कि अपना जो चीजों को करते हुए परमेश्वर के वचन में लिपते हुए कि आपको और हमको वचन देने के लिए वो प्रभु का अनुग्रह से आपका हमारे बीच में रहते हैं। మరి ఆయన మరి ఎంతో మరి రోజు ఇంచుమించుగా ప్రతిరోజు అన్నట్టుగా వారంలో 4 రోజులు ఆయన మన మధ్యలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారంటే మరి ఆ యొక్క వాక్యము ఆయన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు, ఆయన మరి ఆత్మీయ స్థితిని, విశ్వాసాన్ని పెంపొందించేదిగా ఉన్నది కాబట్టే ఆయన ఎంతో మరి ఆ వాక్యాన్ని మన మధ్యలో ఇంచుమించు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా కంటిన్యూగా ఈ విధంగా ఆన్లైన్లో ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. स्टीवन सर ने क्या है कि हफ्ता में 4 दिन आकर के उन्होंने क्या है कि आपका बीच में हमारे बीच में 4 साल से क्या है कि कंटिन्यू जो आकर के हर दिन आकर के वचन आपको वो दे रहे हैं, वचन सुना रहे हैं, इसलिए वचन आपके अंदर में हमारे अंदर में काम कर रहा है। మరి ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను మీకు వాక్యం చెప్తా ఉన్నాను, మీరందరూ మరి మీరు వచ్చి వింటూ ఉన్నందుకు ఇది నా సొంత మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే నా ద్వారా మరి మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీకు ఉపయోగకరంగా ఉన్నట్టుగానే ఈ వాక్యము నాకు కూడా ఎంతో ఉపయోగకరము. నేను కూడా నా జీవితాన్ని సరిచేసుకోవడానికి ఈ వాక్యం నాకు ఎంతో ఉపయోగపడతా ఉంది, నన్ను ఆదరిస్తూ ఉంది, నన్ను నడిపిస్తూ ఉంది అని ఆయన సాక్ష్యం చెప్తారు. हमेशा स्टीवन सर ने वचन बताते समय यही बात को बोलते हैं कि क्योंकि मैंने वचन जो दे रहा हूँ और वो वचन मुझे भी काम आता है, आप लोग आके बैठते हो, सुनते हो, वचन आपका जीवन में कार्य करता है, काम करता है, वैसे मेरे जीवन में भी कार्य करता है, काम करता है करके उन्होंने गवाही का रूप से हमेशा बोलते रहते हैं। అలాగే మరి మన జీవితాల్లో కూడా బోధించేటువంటి మనము మనకేదో అన్నీ తెలుసని మనం బోధిస్తున్నామని కాదు, కానీ మరి ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క ప్రజలంగా మరి అనేక మందిని ఆదరించడానికి, అనేక మందిని ప్రభు వైపు నడిపించడానికి, అనేక మందిని వారి జీవితాల్లో వారికి నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో వారికి ఆదరణ మరి మనం కలిగజేసేవారుగా, వాక్యం ద్వారా మనం కలిగజేసేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. क्योंकि आज परमेश्वर ये चाहता है कि आपको और हमको बहुत ज्यादा वचन मालूम है, वचन बता दे रहे हैं करके नहीं है, क्योंकि ये वचन के द्वारा परमेश्वर क्या है कि दूसरों को आत्माओं के साथ छू करके उनके जीवनों में कार्य करने वाला वचन है, उनको उजाला देने वाला वचन है। इसलिए क्या है कि आप और हम क्या है कि वचन देते हुए लोगों को बचाते हुए चलने के लिए वो वचन काम आता है। इसलिए क्या है कि प्रभु का दास लोग वचन बताते हैं। మరి అదేవిధంగా మనము ఆదరణ పొందుకునేటువంటి విధంగా ఈ వాక్యము మనకి ఎంత ఆదరించిందో, అదేవిధంగా మనం ఆదరించబడినటువంటి మనము ఇతరులు కూడా ఆదరించబడడానికి ఈ వాక్యాన్ని, ఆదరించే వాక్యాన్ని వారికి మనం నేర్పించేవారిగా ఉండాలి. हे परमेश्वर का दास दास, यह वचन ये कहता है कि आपको और हमको क्या है कि आदरण किया, शांति मिला, अनुभव मिला, ये जो चीज आप और हमको मिला है, ये जो इसलिए क्या है कि आप और हम प्रचार करके दूसरों को भी आदर चाहिए, उनको भी शांति चाहिए, समाधान चाहिए। इसलिए आपका प्रचार करते समय क्या है कि उन्होंने भी बचेंगे, प्रभु का वचन उनके अंदर में रहेगा। वैसे क्या है कि वचन देते हुए उन लोग को बचाना है। इसलिए क्या है कि परमेश्वर का वचन आपका अंदर में, हमारा अंदर में है। ఎందుకంటే ఈ వాక్యము అనేటువంటిది ఏదో మరి సామాన్యమైనటువంటి వాక్యము కాదు, కానీ ఆ యొక్క వాక్యమైనటువంటి దేవుని యొక్క వాక్యం అండి ఇది. ये क्या है कि साधारण चीज नहीं है। ये जो वचन जो है, वचन परमेश्वर है, वचन परमेश्वर के साथ है, वचनी परमेश्वर है, क्योंकि साधारण चीज ये नहीं है। इसलिए क्या है कि लोगों के बीच में अंदर में ये कार्य करता है। ఇదేదో మనుషులు మరి కాలక్షేపానికి మాట్లాడుకునేటువంటి ఆ యొక్క మాటలు లాంటివి కాదు, కానీ ఈ మాటలు ఎటువంటి మాటలు అంటే జీవము కలిగినటువంటి మాటలు అని మనం గమనించాలి.
ये जो मीटिंग ये जो है जो प्रभु का वचन जो सुनने का सुनाने का मतलब क्या है कि ये आसा मसीह वाला चीज नहीं है, कोई ये दूसरा चीज नहीं है। ये क्या है कि लोगों को जीवन देने वाला ये साधारण रूपये का वचन नहीं है, ये परमेश्वर ने दिया हुआ वचन है। इसलिए क्या है कि ये वचन आपके अंदर में हमारे अंदर में कार्य करता ही है। మరి నీవు ఈ వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా ఆ జీవము ఎలా ఉంటుందో నీవు అనుభవపూర్వకంగా నీ జీవితంలో నీవు తెలుసుకోగలవు. आपने क्या है कि ये जो बातों को सुनने के द्वारा और आप अपना अनुभव करने के द्वारा वो क्या है कि जीवन आपके अंदर में कैसा रहता है, अनुभव के द्वारा आप सीख सकते हो। అటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఈ యొక్క మనల్ని బ్రతికించేటువంటి వాక్యాన్ని ఆత్మీయ రీతిలో చనిపోయినటువంటి ఉన్నటువంటి మనల్ని బ్రతికించే వాక్యము ఈ వాక్యము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. आप और हम क्या है कि आत्मा रिक से आत्मा का रीति से मर गए हैं, और क्या है कि ये वचन आपके अंदर में हमारे अंदर में रह के वो जीवन देने वाला वचन है। क्योंकि ये जीवन देने वचन जो है आपके अंदर में हमारे अंदर में है, जीवन देने वचन यही है। మరి ఆ వాక్యము ఈ అంధకారమైనటువంటి లోకములో మనకి జీవాన్ని ఇస్తూ మరి చీకటి లోకంలో అంధకార లోకంలో మనకు వెలుగును మరి చూపించేదిగా మన మార్గమునకు వెలుగుగా ఉండేదిగా ఈ వాక్యం మనకు ఉండబోతా ఉందని వాక్యంలో మనం చూస్తున్నాం. ये वचन में अपन देखते हैं कि अपन अंदर अंधकार में रहते हैं, अंधकार से क्या उजाला देने वाला वचन है, क्या वचन है ये। क्योंकि अपना जीवन जो अंधकार में चला गया, हमको बचाते हुए क्या है कि वो जीवन में उजाला में लाते हुए आप और हम देखते हैं। ये वचन क्या है कि जीवित है, अंधकार से छुड़ाने वाला वचन है। इसलिए आप और हम अंधकार से छुड़े हुए लोग हैं। చూడండి, ఇక్కడ చాలా బాధాకరమైనటువంటి మాట ఇక్కడ యోహాను భక్తుడు రాస్తా ఉన్నాడు. అదేంటంటే 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపుకుండెను అని మనం చూస్తా ఉన్నాం. यहाँ पे यूहन्ना जो वक्त जो लिखता है कि वो उजाला जो है अंधेरे में दिखाई दे रहे हैं, लेकिन क्या है कि आप और हम क्या है कि उसको पाते नहीं है, चाहते नहीं है। क्योंकि वो अंधकार से जो उजाला में जो वो दिखाने का जो चीज है आप अनुभव नहीं कर रहे करके यूहन्ना का वक्त वहां लिखा हुआ है। చూడండి ప్రియరా, మరి ఎందుచేత మరి ఈ యొక్క అంధకార లోకంలో మరి ఎందుకు ఈ యొక్క వెలుగును మరి ఈ లోకము చూడలేకపోతుంది అని మనం చూసినట్లయితే, क्योंकि परमेश्वर की जो वो उजाला जो है, अंधकार की दुनिया जो है ये उजाला को नहीं देख पाता है देखने से। మరి ఆ యొక్క ఇహలోక సంబంధమైనటువంటి దేవత మరి వారి కళ్ళకు గుడ్డితనము కలుగజేసింది అని ఆ యొక్క వెలుగును చూడకుండా వారి ఆత్మీయ నేత్రాలు ఆ యొక్క అపవాది మరి మూసివేశాడు. అందుచేత ఆ వెలుగును వారు చూడలేకపోతా ఉన్నారని వాక్యంలో మనం చూస్తున్నాం. वचन में आप और हम देखेंगे इस दुनिया का देवता जो है उसकी आंखों में पट्टी बंधी है। इसलिए क्या है कि वो उजाला सामने है, इसलिए उन लोग वो पट्टी बांध दिए तो वो उजाला को इन लोग देख नहीं पा रहे, उनका आत्मिक आंखें बंद है। इसलिए क्या है कि इस दुनिया में वो लोग देख नहीं पा रहे करके वचन में आप और हम पढ़ते हैं। మరి ప్రియులారా, మరి ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి మీరు, నేను కూడా నా యొక్క పరిస్థితి కూడా ఈ వాక్యాన్ని సరిగా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, వాక్యాన్ని సరిగా నా హృదయంలో నేను దాచుకోలేకపోతున్నాను, వాక్యాన్ని మరి నేను సరిగా నేర్చుకోలేకపోతా ఉన్నాను, మరి ఏదో ఒక ఆటంకము నాకు మరి ఆ యొక్క మరి వస్తూ ఉంది అనేటువంటి విధంగా ఒకవేళ మీరు ఉన్నట్లయితే దయచేసి మీ జీవితాలు సరి చేసుకోవాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. हे प्रिय दास दासियों, क्या है कि ये वचन जो है सुनते समय सुनाते समय आपके अंदर में हमारे अंदर में रहता तो है, लेकिन समझ नहीं पाते हैं इसको। इसलिए क्या है कि आपके अंदर में दूसरे के अंदर में रह के ये जीवन को सही करने के लिए आप और समझना है। ये वचन क्या है कि समझ नहीं पाते हैं, कुछ कुछ चीजें ऐसी है, गंभीर बातें रहते वो चीज को समझ नहीं पाते हैं। आपके अंदर में हमारे अंदर में रह करके आप और हम सेवा में इस्तेमाल करते हुए कि वचन के द्वारा परमेश्वर के अनुग्रह पाने के लिए वचन काम आता है। మరి ఆ యొక్క దేవుడు మరి తన బిడలను ఆయన ఏమని కోరుకుంటున్నాడంటే, మరి మీరందరూ కూడా మరి ఆ యొక్క మీరు తెలుసుకొని వాక్యము మరి మీ జీవితాలు ఎంత ప్రాముఖ్యమో మీరు తెలుసుకొని ఆ యొక్క మీ హృదయంలో ఆ వాక్యాన్ని దాచుకునే వారిగా మీరు ఉండాలి అని ప్రభు కోరుకుంటా ఉన్నారు.
परमेश्वर ने ये चाहता है कि ये जो वचन क्या है वो आपका हृदय के अंदर में आपने छुपा के रखना। ये वचन क्या है कि जानो, और क्या है कि जानने के बाद क्या है कि मेरा महिमा होगा करके परमेश्वर वो चाहता है कि ये वचन आपके अंदर में हमारे अंदर में रहना चाहिए। परमेश्वर यही चाहता है। మరి అందుచేతే ఆ యొక్క ఏదైతే మరి ఇంతకాలము మరి మీరు ఆ యొక్క మరి ఆ యొక్క దేవుని వాక్యం ఎడల ఆసక్తి కనపరచకుండా మరి ఏదో మరి ఆ యొక్క మతచారమైనటువంటి విధంగా మరి మీరు ఆ యొక్క మళ్ళీ వెళ్ళాలి వినాలి రావాలి అని అంత మాత్రమే ఒకవేళ మీరు ఉన్నట్లయితే దయచేసి మరి ఈరోజు మరి మీరు ఆ యొక్క మీరు మార్పు చెంది అటువంటి విధానంలో నుంచి మీరు మారాలని నేను మరి ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటూ ఉన్నాను। क्योंकि मैं विनती करता हूँ आप लोग से, क्या है कि हम लोग जाना है, वचन सुनना है, ऐसे करके रह के अब सुनने के बाद भी, आने के बाद भी अगर मतलब नहीं बदले हैं, वचन आपके अंदर में नहीं है, तो मैं आपसे विनती करता हूँ आपके अंदर में वचन होना चाहिए, वचन दूसरे के लिए उजाला होना चाहिए, वैसे रह के परमेश्वर के अनुग्रह पाना है करके मैं चाह रहा हूँ। మరి ఆ యొక్క ఒక దైవ సేవకుడు మరి ఆ యొక్క మరి వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఎంతో మంచి ఆ యొక్క మరి ఆ యొక్క ఉజ్జీవముగా మరి వాక్యం ప్రకటిస్తూ ఉంటే మరి అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది వారు ఏం చేస్తారంటే వాక్యం వినకుండా నిద్రపోయేవారుగా వారు ఉంటారు। यहाँ पे एक प्रभु का दास जो है कि कितना अच्छा रीति से क्या है कि उन्होंने पवित्र आत्मा पाके वचन जब सुनाता है, वचन क्या है कि सुनने के लिए गया वाला व्यक्ति और आप और हम क्या है कि वहां जाकर के नहीं सुनते हुए उन लोग क्या है कि नींद में चले जाते हैं कुछ लोग। మరి చాలామంది దేవుని సన్నిధికి వెళ్తారు, దేవుని సన్నిధిలోనే కూర్చుంటారు, వాక్యం వింటున్నట్టుగా మరి దైవ సేవకుని చూస్తూ ఉంటారు, కానీ వారు వాక్యం వినరు, వారి ఆలోచన అంతా కూడా ఎక్కడెక్కడో మరి వాళ్ళు తిరిగేవిధిగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి। बहुत से लोग क्या है कि कलिसिया में जाते हैं, प्रभु का दास को शकल को भी देखते हैं, अच्छा देखते हैं, लेकिन क्या है कि उन लोग वचन नहीं सुनते हैं। उन लोग का वो जो सोच है दूसरा दूसरा जगह में रहता है, उन लोग ठीक ठाक से वचन को सुन के ग्रहण नहीं कर पाते हैं। మరి నీకు తెలుసా మరి ఆ యొక్క నీవు వాక్యాన్ని నువ్వు విన్నట్లయితే, నువ్వు వాక్యాన్ని నువ్వు బాగా నేర్చుకున్నట్లయితే ఆ యొక్క సైతాను తలను నువ్వు చెదగొడతావని సైతానికి ముందే తెలుసు, కాబట్టి నిన్ను సరిగా వాక్యం వినకుండా అనేక రీతిలుగా నీ మనస్సును ఆ ఇటు అటు వెళ్ళిపోయే విధంగా, నిద్ర వైపు వెళ్ళిపోయే విధంగా సైతానుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు। ये परमेश्वर का दास दासियों, वचन सुनते समय क्या है कि आप और हम क्या है कि सातन का जो सिर को कुचलते हैं, इसलिए क्या है कि वो चाहता है कि अपवादी जाता है कि वो वचन नहीं सुनना है करके आपको नींद में ले जाता है, फिर उधर उधर सोच में लगा देते हैं, इसलिए सुनने नहीं देता है। वैसे क्या है कि वो सातान ने आपके अंदर होकर के काम करता है, इसलिए वचन अच्छी तरीके से सुनना है। మరి అందుకనే 5వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించుకుండెను అని మనం చూస్తా ఉన్నాం। यहाँ पे वचन में देखेंगे वो उजाला जो है अंधेरे में चमक रही है, लेकिन वो अंधेरे में चमकने वाला जो उजाला को आप और हम देख नहीं पाते करके वचन में क्लियरली लिखा हुआ है। మరి అందుచేత ప్రియులరా మరి ఆ యొక్క మనము అటువంటి ఆ యొక్క ఆసక్తి లేనటువంటి వారిగా కాకుండా ఆసక్తి కలిగినటువంటి వారంగా వాక్యాన్ని విందాము, వాక్యాన్ని చదువుదాము, వాక్యాన్ని నేర్చుకుందాము, వాక్యాన్ని మన హృదయంలో మనం ఉంచుకుందాము। क्योंकि बिना इच्छा का नहीं, इच्छा का अनुसार क्या है कि वचन को सुनना है, वचन को आपके अंदर में हमारे अंदर में रखना है, वचन प्रचार भी करना है, ये सारी चीज आपके अंदर में हमारे अंदर में प्रियो वो होना है करके परमेश्वर का दास आपको और हमको कह रहे हैं। ఎందుకంటే ఇది జీవం ఇచ్చేటువంటి వాక్యము కాబట్టి, ఇది మనకు ఆదరించేటువంటి వాక్యము కాబట్టి మనము ఆ జీవ వాక్యాన్ని, ఆదరించే వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మనం ఆ యొక్క ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడతాడా, ఏదైతే మరి నేను నేర్చుకోవాల్సింది ఉందా అనేటువంటిది మనం ఆ యొక్క ప్రతి విషయాన్ని కూడా మనము ఈ వాక్యము నా కొరకే అని మనము నేర్చుకునే వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు। परमेश्वर का दास दास ये वचन जो क्या है कि ये वचन क्या है कि सुनने से ये मेरे लिए है। परमेश्वर का दास कह रहा है ये मेरे लिए, मेरा अनुभव के लिए, मेरा परिवार के लिए, मेरे लिए करके आप हमेशा सुनने वाला बने, क्योंकि पवित्र आत्मा जो परमेश्वर का दास की अनुग्रह से ये वचन बाहर आता है, तो आपके लिए, मेरे लिए करके हमेशा सोचना है ये वचन मेरे लिए काम आने का है, मेरे जीवन उजाला देने वाला करके आप और हम हमेशा सोचना है।
మరి వాక్యం ప్రకటించబడతా ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు నా కొరకే, నా జీవితంలో మార్పు కొరకే, నేను నా జీవితాన్ని సరిచేసుకోవడం కొరకే దైవజనుల ద్వారా మరి ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఎంతో శ్రద్ధగా వినాలి, నేర్చుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి అని ప్రతి ఒక్క దైవజనుడు, ప్రతి ఒక్క విశ్వాసి ఆలోచించేవారుగా ఉండాలి. क्योंकि ये जो वचन जो परमेश्वर का दास लोग बताते हैं, उस समय आपको क्या है कि परमेश्वर का दास दासी सभी लोग विश्वासी लोग भी क्या है कि इसको क्या है कि मेरे लिए बता रहे, मेरे जीवन के लिए बता रहे, मेरे परिवार के लिए, मेरे लोगों के लिए बता रहे, मेरे लिए बता रहे करके हमेशा सोचते हुए वचन को सुनने वाला बने, अपना हृदय में रखने वाला बने। वैसा रहने से वचन आपका अंदर में जीवन देता है। చాలా మంది ఏమనుకుంటారంటే, ఇదిగో ఈరోజు వాక్యము నేను వింటా ఉన్నాను, ఈరోజు మా మా యొక్క బంధువు వస్తే బాగుండు, ఆయన కొరకు ఈ వాక్యం చెప్తా ఉన్నారు, ఇది నా కొరకు కాదు, లేదంటే మా ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క నా స్నేహితుడు వస్తే వింటే బాగుండు ఈ వాక్యము, ఆ వ్యక్తి మార్పు ఈ వాక్యం వల్ల జరుగుతుంది అని చాలామంది అనుకుంటా ఉంటారు. ఈ వాక్యము నా కొరకే అని వాళ్ళు అనుకోరు. क्योंकि बहुत सारे लोग क्या है कि वचन सुनते तो है, सुनते समय उन लोग क्या सोचता है कि मेरे परिवार वाला आने से ठीक है, मेरा पड़ोसी वाला भी आके सुनने से ठीक है, वो उन्हीं लोग के लिए है, ये वचन बहुत अच्छा बता रहा है, वो भी सुनेगा तो वो भी बच जाएगा करके ऐसे सोचते हैं उन लोग। लेकिन उसके लिए नहीं, मेरे लिए करके कभी कभी उन लोग सोच नहीं पाते हैं। మరి ప్రియులరా, వాక్యం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి మీ జీవితాల కొరకు మరి రాయబడినటువంటిది. మరి ఎవరికి వారు వ్యక్తిగతంగా ఈ వాక్యము నా కొరకే అని ఎప్పుడైతే వారు అంగీకరిస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయనేటువంటిది మనం చూస్తున్నాం. हे प्रिय दास दासियों, ये वचन क्या है कि हमारा व्यक्तिगत का विषय है, हमारा आत्मा का, हमारा मन का, हमारा शरीर का विषय है। इसलिए क्या है कि अपने आप को क्या है कि परमेश्वर को वचन के साथ भर ले और हृदय में रख ले। ये क्या है कि आपके लिए, हमारे लिए यही वचन है। इसलिए क्या है कि वचन आपके अंदर में रहना जरूरी है, ऐसा समझना भी जरूरी है। ఎందుకంటే నీకు ఈరోజు జరిగేటువంటి విషయమే తెలుస్తుంది కానీ మరి రాబోయే దినాల్లో ఏం జరగబోతుంది, మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటిది నీకు తెలియదు కానీ నీ దేవునికి తెలుసు. అందుకనే ముందుగానే నీకు అవసరమైనటువంటి మాటలన్నీ కూడా తన సేవకుల ద్వారా ఆయన మాట్లాడుతూ, బోధిస్తూ, నీకు నేర్పిస్తూ ఉండేటువంటి దేవుడుగా ఉన్నారు. కాబట్టి నువ్వు ప్రతి మాట అది నా కొరకే నువ్వు అని అంగీకరించేవాడుగా, నీ హృదయంలో భద్రపరుచుకునేవాడుగా నువ్వు ఉండాలి. हे परमेश्वर का दास दासियों, ये बातें जो है परमेश्वर क्या है कि पहले से परमेश्वर के दासों के जरिया आपको और हमको जब बताते हैं, आज का दिन के लिए हमको मालूम है, लेकिन कल क्या होगा आपको नहीं मालूम। इसलिए वचन क्या है कि आपके अंदर में रहने से कल का दिन और आने वाला समय क्या होगा, वो सारे चीज परमेश्वर आपको सिखाते हैं वचन के द्वारा। इसलिए क्या है कि वचन में आपने हम बने रहने के लिए प्रयास करेंगे, वैसा रहना भी है करके परमेश्वर का दास ये वचन के द्वारा आपको बता रहे हैं। ఈ జీవవాక్యాన్ని మన హృదయంలో మనం ఉంచుకున్నప్పుడు ఆ యొక్క జీవము మన జీవితాల్లో అది ఫలించేదిగా ఉంటుంది. ये जीवन का वचन क्या है कि आपके अंदर में, हमारे अंदर में, हृदय में अगर रहने से एक दिन क्या है कि वो फलने वाला दाग लता जैसी, वो फल लाने वाला जैसी वो रहेगा करके परमेश्वर के दास आपको वचन ये बता रहे हैं। ఎందుకంటే ఈ వాక్యంలో జీవం ఉందండి. అది ఆ జీవము మరణాన్ని సైతము అది తీసివేసి జీవంతో అది నింపగలదు. क्योंकि वचन में क्या है कि वो जीवन है, इसलिए क्या है कि मृत्यु को भी निकाल करके फेंक करके वो क्या है कि जीवन देने वाला वचन ये वचन है। इसलिए మరి ఎందుకంటే మనం ఆ శరీర రీతిగా మనం బ్రతికి ఉన్నట్టు వంటి వారిగా మనం ఉంటాం కానీ ఆత్మీయ రీతిగా ఒకవేళ మనం చచ్చిన స్థితిలో ఒకవేళ ఉన్నామేమో, ఆత్మీయంగా చనిపోయినటువంటి మన జీవితాలను, ఆత్మ జీవితాలను మరి ఆయన బ్రతికించేటువంటి వారుగా, ఆ జీవవాక్యం ద్వారా మనల్ని బ్రతికించే వారుగా ఆయన ఉన్నారు. क्योंकि अपन शरीर रीति से जीवित तो है, लेकिन आत्मा रीत से, आत्मा का रीति से हम मर गए हैं। इसलिए क्या है कि वचन आपके अंदर में, हमारे अंदर में रहने से वो जीवन देने वाला वचन है, जीवन उसमें है। इसलिए क्या है कि आप आने वाला समय में ये वचन को इस्तेमाल करते हुए आपके अंदर में रहते हुए चलेंगे। इसलिए क्या है कि वचन आपके अंदर में, हमारे अंदर में कार्य करती है। మరి అందుకనే యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని ఆయన చెప్తా. ఈ యొక్క కాట్లు ఎందుకు పెడుతున్నావు? और परमेश्वर का वचन ये बता रहा है कि वो वचन परमेश्वर के साथ था, वो वचन ही परमेश्वर था करके
वो यूहन्ना का जो वक्त जो बता रहे हैं। మరి అందుచేత మరి అటువంటి మరి శక్తి కలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి ఎండిన ఎముకలను సైతము మరి బ్రతికించగలిగినటువంటి వాక్యాన్ని మన హృదయాల్లో మనం దాచుకుందాం. మనం ప్రతి దినము కూడా మరి బైబిల్ చదువుదాం, బైబిల్ నేర్చుకుందాం, మరి అలాగే వాక్యాన్ని విందాం. వాక్యం వినడం వలన విశ్వాసము కలుగును అని ఆ యొక్క దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. परमेश्वर का दास दासियों, ये वचन के द्वारा हमेशा सुनने के लिए, क्योंकि आपका कान हमारा हृदय क्या कि तैयार है, फिर भी वो ये बता रहे कि जो मरे हुए जो सूखे हुए हड्डियों को भी जीवन देने वाला वचन है, ये जीवित वचन है। ये जीवित वचन आपके अंदर में, हमारे अंदर में उजाला देते हुए, दूसरों को उजाला देते हुए, दूसरों को क्या है कि रोशनी देते हुए चलने वाला वचन है। इसलिए वचन आपके अंदर में, हमारे अंदर में रहने देंगे, वैसे ही अपन रहेंगे। మరి ఆ యొక్క ఆదరించేటువంటి ఆదరణ లేని నీ జీవితంలో ఒకవేళ లేని పరిస్థితిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని మార్చి ఆదరించడానికే ఈ వాక్యము నీ దగ్గరికి వస్తూ ఉంది అని నువ్వు గుర్తించాలి. क्योंकि आपका जीवन में क्या शांति नहीं है, समाधान नहीं है, इसलिए क्या है कि शांति देने के लिए, समाधान देने के लिए ये वचन आपके पास आया होगा, आपसे बात किया होगा, आपका हृदय में टच किया होगा, इसलिए आपके पास ये वचन आया है। చాలామంది ఆదరణ లేక ప్రజలు మరి వారిని చేరదీయనటువంటి స్థితిలో, ప్రజలు వారిని మరి ఆదరించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని అనేక మందిని ఆ యొక్క మరి ప్రజలందరూ కూడా వదిలిపెట్టేసినా కూడా దేవుని వాక్యము వారిని ఆదరించినటువంటి అనేకమైనటువంటి సాక్ష్యాలు మరి మేము వింటా ఉన్నాం. यह परमेश्वर का दास दासियों, क्योंकि वो दुनिया छोड़ दी, आपके पास वचन नहीं था, ये वचन आया होगा, क्योंकि कई लोग आपको छोड़ दिए, आपको आदर नहीं है, शांति नहीं है, समाधान नहीं है, क्लेश में, पाप में और सब में डूबे हुए हैं। उस समय ये वचन आकर के मुझे बचाया करके बहुत सारा गवाहियां जो आप लोगों का मीटिंग में, हमारा मीटिंग में बहुत लोगों के बीच में सुनते हैं, इस चीज को आप और हम जानिए। మరి ఆ విధంగా మన జీవితాల్లో కూడా ఆదరణ కలిగించే వాక్యాన్ని, మరి మనల్ని వెలుగుగా ఉన్నటువంటి వాక్యాన్ని, మరి జీవాన్ని ఇచ్చేటువంటి వాక్యాన్ని మనం కలిగి ఉండి ముందుకు సాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. इसलिए पवित्र आत्मा आपसे हमसे चाहता है कि ये जीवन देने वाला वचन आपके अंदर में, हमारे अंदर में रह के कार्य करने वाला हमेशा रहना करके परमेश्वर भी चाहता है। మరి ఈ వాక్యము మనల్ని బ్రతికించేటువంటి వాక్యము కాబట్టి మరి ఆ యొక్క దేవుని మరి చనిపోయినటువంటి స్థితిలో, మరణకరమైన స్థితిలో ఉన్నటువంటి మనము బ్రతికించబడతాము అనేటువంటి విశ్వాసముతో మనం ముందుకు సాగిపోవాలి. జీవము కలిగిన వాక్యము కాబట్టి జీవము లేని మనలో జీవాన్ని నింపే వాక్యం అని మనము ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. हम परमेश्वर के नाम से क्या है कि आगे बढ़ते हुए कि हमारे अंदर में वो अंधकार था, वो अंधकार से क्या कि निकाल के वचन के जरिए उजाले में आगे हमको क्या आदर देने वाला, शांति देने वाला, समाधान देने वाला वचन है। और आप और हम इसी में बनते हुए, रहते हुए आगे बढ़ते चले जाएंगे। దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. परमेश्वर इन बातों को, वचनों को क्या है कि आशीष देते हुए आपको और हमको आशीष देवे। ఆమేన్ ఆమేన్ आमीन, ఆమేన్. आमीन। వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మరి ఉన్నారు, మరి అయ్యగారు ఆన్లైన్లో ఉన్నారు. అయ్యగారిని మనం ఆహ్వానిద్దాం. Praise the Lord. Praise the Lord, Stephen sir. Thank you so much for joining among us in this evening. We're really very much blessed to have you, sir. In your busy time, also you come among us and staying with us. Thank you so much, sir. If any possibility, please share some words according to the Holy Spirit. Well, I'm not sure the Holy Spirit's speaking to me right now. Taxes are talking and my tax program is messed up. So I'm just struggling, and then I don't even understand what you're saying. Sir. I'm telling the John chapter 1 verses 1 to 5 verses, sir, about
about the word. The word is the word was with God. The word was God. In His word we have life. That life will lead us. But this word is not recognizing the light. That is the thing we are learning. Same as like we have to understand the importance of the word. The word will comfort us. The word will give wisdom. The word will give life in our lives. The word is a lamp unto our feet, the light unto our path. Yes, sir. That is the message we ప్రేదరాడు have అయ్యారు, today. ప్రేదరాడు అయ్యారు. ఈ రోజు అయ్యగారు వచ్చారు, మనకు నవ్వే నవ్వండి. నేను కూడా మీటింగ్ వెళ్లకుండా ఉండిపోయాను. అయ్యగారు వచ్చి చాలా నవ్విస్తారు, ఎంతో ఆనందంగా. చాలా సంతోషం. 4-5 రోజులు అయిపోయింది అయ్యగారు చూసి. Pastor, praise the Lord. Praise the Lord. కొత్తగా కనిపిస్తున్నారు అయ్యగారు. న్యూ లుక్ అయ్యగారు. న్యూ లుక్ స్టీఫెన్ సార్. Pastor Ebenezer is telling, I am today I am very much blessed to see Pastor Stephen sir, and because 4 or 5 days I didn't see him, but today God is able to see him again in our midst. I'm praising God for God is sending Brother Stephen sir among us, and today he is looking very beautiful like that Babu Rao and Ebenezer. Well, today I have not shaven in a week, so my wife told me get up and shave and be clean. మరి ఎందుకని అందంగా ఉన్నారంటే మరి వారం రోజులుగా చాలా బిజీగా ఉండి వర్క్లో షేవింగ్ కూడా చేసుకోలేదంట. అందుకనే ఒకవేళ ఎందుకు అందుకని అందంగా ఉన్నారేమో. అమ్మగారు అయితే తిడుతున్నారంట, ఏంటి ఎంతసేపు ఇంకా అలాగా గడ్డం గీసుకోకుండా ఉంటావు వారం నుంచి, మరి తొందరగా లేచి గడ్డం గీసుకో అందంగా తయారవు అని చెప్తున్నారంట. మరి ఆయనకేమో సమయం లేదు, మరి వర్క్ బిజీలో ఉన్నారు. సార్ స్టిల్ యు ఆర్ బ్యూటిఫుల్ సార్, వితౌట్ షేవింగ్ ఆల్సో స్టిల్ యు ఆర్ బ్యూటిఫుల్. Well, I tell you, I was trying to at least join in while I work. Yes, and sir. So, but I will be with you tomorrow. Yes, sir. Amen. And Amen. మరి అయ్యగారు ఎంతో బిజీగా ఉండి కూడా మరి మన మధ్యలోనికి వచ్చారు. ఏం జరుగుతుందో ఎవరు ప్రకటిస్తున్నారో చూద్దామని వచ్చారు. అయితే రేపు ఖచ్చితంగా మన మధ్యలో ఉంటారని అయ్యగారు చెప్తా ఉన్నారు. రేపటితో కొంచెం ఫ్రీ అవుతారు, రేపు ఖచ్చితంగా మన మధ్యలోకి వస్తారు. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్. कल परमेश्वर के दास आएंगे क्योंकि बहुत बिजी थे, क्योंकि कल बहुत अच्छा रीति से परमेश्वर के दास हमारे बीच में रहेंगे करके कह रहे हैं. The bad thing is our IT guys cannot get my program straight, and so we may have to hire some of you Iranian guys to come do it. I mean, I'm sorry, India guys to come do it. మరి చాలామంది మరి భారతదేశంలో అయితే నాకు మంచి మంచి స్నేహితులు ఉన్నారు. మరి నేను ఏది అడిగితే అది వెంటనే వాళ్ళు చేసి పెడతారు. అయితే అమెరికా దేశంలో మరి వాళ్ళు నాకు సహకరించే విధంగా నా కంప్యూటర్లో కొన్ని సాఫ్ట్వేర్లు మరి పెట్టే విషయంలో వాళ్ళు నాకు కొంచెం లేట్ చేస్తూ ఉన్నారు. అందుకనే నాకు సమయం ఎక్కువ పడతా ఉంది. మరి మరి అందుచేత నేను కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాను వర్క్ చేసే విషయంలో. भारत देश में मैं रहते समय क्या है कि बहुत अच्छे रीति से कंप्यूटर में मुझे काम करके दे देते हैं. अमेरिका में क्या है कि थोड़ा सा लेट करते हैं, इसलिए मेरे को बहुत सारा टाइम लगता है, इसलिए क्या है कि मैं बिजी हूँ. I got a phone call from a preacher in India this morning, or last night. I get the night with y'all. He sent me an email wanting me to support his ministry, and then he chose to call today. మరి నిన్నటి దినంలో మరి ఒక దైవ సేవకులు మరి అయ్యగారికి మెసేజ్ పెట్టారు, ఈమెయిల్ పంపించారు. మరి ఆయన మరలా ఈరోజు ఫోన్ చేసి ఆ యొక్క నా పరిచర్యల్లో మరి మీరు కూడా మరి ఆ యొక్క దేవుని పరిచర్యలో మీరు సహకరించండి అని వారు అడిగి ఉన్నారు. कल का दिन में एक सर ने उनको क्या है कि ईमेल भेजा है और ये भी बताया कि मेरा सेवा में आपने सहायता करते हुए चलिए करके पास्टर स्टीवन सर को ईमेल भेजा है. And what I sent him back was, please don't call me.
I cannot take all the phone calls. I've got too much going on here in the United States, plus doing all that we do over there. మరి అప్పుడు వారికి ఏమని సమాధానం చెప్పారంటే, ఇదిగో దయచేసి నాకు ఎటువంటి మరి ఆ యొక్క ఫోన్స్ మీరు చేయకండి, ఎందుకంటే నేను ఎంతో మరి ఆ యొక్క అమెరికా దేశంలో నేను ఎంతో పరిచయం చేస్తూ ఉన్నాను, ఆ భారతదేశంలో కూడా అనేక మంది సహోదరులతో కలిసి నేను పనిచేస్తూ ఉన్నాను. మరి అందుచేత మరి నాకు ఎటువంటి సమయం లేదు, ఎటువంటి తీరిక లేదు, మరి ఎటువంటి నూతనమైనటువంటి ఆ యొక్క సంస్థలకు మరి కలిసి పనిచేయడానికి నాకు ఆ యొక్క సరైనటువంటి ఆ యొక్క మరి అవకాశాలు కూడా లేవు. అందుకని దయచేసి నాకు ఎప్పుడు ఫోన్ చేయకండి, నాకు ఎప్పుడు మెసేజ్ పెట్టకండి అని ఆయన అయ్యగారు ఆయనతో చెప్పారు. स्टीवन सर ने क्या है कि मैसेज में ये कहा कि मुझे समय नहीं है, क्योंकि मैं इंडिया में रह के बहुत सेवक लोगों के साथ मैंने वो सेवकाई कर रहा हूँ। नया संस्था में आकर के आपके साथ मैं क्या कि साथ देने के लिए मेरे पास समय नहीं है। बहुत सारा काम जो मैं कर रहा हूँ इंडिया में करके उल्टा उनको मैसेज दिए हैं। So I'm asking you, everything we do together goes through Brother Jochen. మరి ప్రియులారా, దయచేసి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, మరి మీరు అయ్యగారితో ఏ విధంగా మీరు మాట్లాడాలన్నా, మరి ఆయన దగ్గర నుంచి మీరు సహాయం పొందుకోవాలన్నా మధ్యవర్తిగా మరి జాచిన్ అయ్యగారు మరి వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ముందు మీరు ఆయన్ని కలవండి, ఆయన నాతో మాట్లాడతారు. क्योंकि जो बीच में जो सर है, पास्टर सर है, उनको पहले बताइए और वो मुझे बताएंगे, उसके बाद आपको कामों को आगे बढ़ाइए, क्योंकि मेरे को डायरेक्ट बोलने से मैं कुछ नहीं कर पाऊंगा. I love each one of you, but I can only support with what the Lord gives to me and then what he guides me to do. మరి ఆ యొక్క అయ్యగారు మనందరు కూడా మరి ప్రేమించేటువంటి వారుగా ఉన్నారు, మనందరు కూడా మరి ఆ యొక్క మరి అందరి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. అయితే కేవలము మరి ఆయనకి ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయనతో మాట్లాడతారో, మరి ఏదైతే ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలుగుతుందో ఆ విషయాల్లో మాత్రమే ఆయన సహకరించడానికి ఆయన ముందుకు వస్తూ ఉంటారు. क्योंकि परमेश्वर दास ने ये कह रहे, स्टीवन सर ये कह रहे कि जो आप लोगों को प्रेम करते हुए मैं आप लोगों को बीच में आ रहा हूँ, जो पवित्र आत्मा मुझसे कहेगा वही चीज में मैं अनुभव के साथ आगे बढ़ सकता हूँ, वैसे ही मैं करूंगा, पवित्र आत्मा जो बोलेगा करके परमेश्वर के दास आप और हमको बता रहे हैं. I ran into a problem, so I lost my train of thought. మరి ఆ యొక్క నేనేం చెప్పాలనుకున్నానో అది సరిగానే చెప్పానని అనుకుంటున్నాను. మరి ఇంకా నేను మరి ఏం చెప్పాలనుకున్నది కూడా తర్వాత ఇంకా అనేక విషయాలు మనం మాట్లాడుకుందాం ఈ విషయంలో. मैं जो बताने चाह रहा था वो सब कुछ बताया हूँ, ठीक से बताया करके मैं सोचा, वैसे मैं ठीक से तो बताया हूँ ना, आप लोग समझ रहे हो ना करके पूछ रहे. ఆమేన్. అన్నా జాకిన్ అన్న, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. మన గ్రూప్ వాళ్ళు అయితే ఎవరు పెట్టలేదు కదన్నా. అంటే చాలా మంది తెలుసు అన్న, అయ్యగారికి ఇంచుమించు 300 మంది ఫ్రెండ్స్ ఉన్నారు మన భారతదేశంలో. అన్నా మేమైతే మిమ్మల్ని దాటిపోమన్నా, ఏదైనా మీ ద్వారా మాకు జరగాలి అన్న. అలా కాదన్న, అయ్యగారికి ఎప్పటి నుంచో ఆయన 15 సంవత్సరాల నుంచి ఇండియాకి వస్తున్నారు. ఆయన ఇంచుమించు 300 మంది ఉన్నారు స్నేహితులు, ఎవరో ఒకరు పెడతారు. అలాగే ఎందుకంటే మేమైతే మిమ్మల్ని దాటిపోమన్నా ఏదైనా. అంటే అలా కాదన్న, మీరు అంటే మీరని నేను అనట్లేదు కదన్న అయ్యగారు, అంటే వేరే ఎవరైనా పెట్టుంటారన్న. అంటే అన్న అట్ట కాదులన్న, అంటే ఎవరెవరు పెడుతున్నారో మాకు తెలియట్లేదు. ఎందుకంటే మేమైతే ఎవరు పెట్టారు అనేది నాకు పంపిస్తారు తర్వాత. అట్లయితే పర్వాలేదన్న, ఎందుకంటే మీకు తెలియాలి. అవునన్న, అదే నాకు అంటే చెప్తారన్న తర్వాత, పేరు కూడా చెప్తారు. సరే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న ఈ రోజు మంచి వాక్యం చెప్పారు, నిజంగా చాలా మంచి మాటలు. నిన్న మనోహర్ అన్న కూడా చాలా మంచి మాటలు ఎత్తారు. ఎందుకంటే ఇవన్నీ కడవరి దినాల్లో సరి చేసుకోవటానికేనన్న మన సేవకులము. ఎందుకంటే దేవుని పని చేస్తున్నప్పుడు, ఎందుకంటే నిన్న మనోహర్ అన్న చెప్పిన విషయంలో చాలా సేవకుడి విషయం గురించి చెప్పారు. ఈ రోజు నిజంగా వాక్యం యొక్క సత్యము, అంటే ఆది వాక్యము, వాక్యమే దేవుడు అయి ఉండను కనుక ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఉన్నాడు.
ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి జాకిన్ అన్న చాలా వందనాలు. మీరు మనోహర్ అన్న గొప్పగా వాడబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మా పరిచర్య కోసం మీరు ప్రార్థించండి. అలాగే మిమ్మల్ని దాటి మాత్రం మేము ఒక్క అడుగు కూడా మేము ముందుకేయము. ఆమేన్. థ్యాంక్ యూ అన్నయ్య. దాంట్లో కూడా ఈవేళ ఫౌండేషన్ ఆడిట్ అవుతుందన్న దాంట్లో మెయిల్స్ చెప్తున్నాయి. చాలా మందికి మెయిల్స్ చెప్తున్నాయి. నాకు తెలియదు. నా ఆడిట్ అవుతుంది ఈ రోజు, నాకు ఢిల్లీ నుంచి కంప్లీట్ గా చెప్పారు. నాది కూడా కొన్ని చోట్లకి వెళ్తుంటాయి అన్న, మరి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. వెబ్సైట్ ద్వారా వెళ్తుంటాయి. నాకైతే ఇంగ్లీష్ రాదు చెప్పడం, మరి ఎక్కడికి వెళ్తుందో తెలియదు అన్న. Pastor Babanna is telling I really very much blessed through these meetings, and I'm learning many great truths from the Word of God. Yesterday, Manohar brother shared the Word of God, and today brother you to share the Word of God. In 2 days, I learned wonderful things from the Word of God. Praise God for that, and God is anointing us and choosing us to hear these wonderful messages through the Holy Spirit. So that I really praising God, and giving Lord is giving Stephen sir, Andy sir, and among us, and sending us and sharing the Word of God. And also from India, Manohar brother, and Jachin brother, and other brothers also, Ebenezer brother, and Babro brother, and all the brothers, Abhiraj brother is with us, and everybody is and learning many and teaching us, and learning many. We are learning many great truths from the Word of God. Thank you so much, sir. Praise God. Amen. అయ్యగారు, Anna. ఇప్పుడు చెప్పిన వాక్యంలోను చాలా 5వ వచనం చాలా వండర్ఫుల్గా ఉంది. అది అర్థమంతా చూసుకుంటే, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించిన కానీ చీకటి ఆ వెలుగును గ్రహించలేదని ఆ వాక్యం ఒక్కటే మరి మన యొక్క హృదయాలకి, మన యొక్క కుటుంబాలకు, సంఘాలకు కూడా ఎంతో అద్భుతమైన వాక్యం అది. ఎందుకంటే ప్రభు పుట్టినప్పుడు కూడా గొల్లలకి చీకటి, నేనే రాజుని అనుకుంది చీకటి. ఆ చీకటిలో దూత వెలుగు వచ్చింది, చీకటి అంతా పారిపోయింది. అలాగే లోకమంతా చీకటిగా ఉన్నప్పుడు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత లోకమంతా చీకటి అంతా వెళ్ళిపోయి వెలుగు వచ్చింది. అది చీకటి గ్రహింపలేకపోయింది. ఈ రోజున మనం కూడా తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు కూడా శక్తివంతుడై ఉన్నాడు, ఆ వాక్యమై ఉన్నాడు. మరి ఆ దేవుని వద్ద వాక్యం ఉన్నది. కానీ మనలో ఇంకా కొంతమంది ఇంకా గ్రహించలేకుండా ఉంటున్నారు. గ్రహించిన వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు అయి ఉన్నారు, దేవుని పొందుకుంటున్నారు. ముఖ్యంగా మన అయ్యగారు, స్టీవెన్ అయ్యగారు, యాండీ అయ్యగారు, మీరు, అలాగే తర్జుమా చేస్తున్న ఎబెనెజర్ అయ్యగారు, ఈ నలుగురు కూడా దేవుడు మిమ్మల్ని అత్యంతంగా దీవించి ఆశీర్వదించిన గాక. మరి అనేక మంది తెలుగు, హిందీ అర్థమయ్యేటట్లుగా చక్కగా వాక్యం చెప్తా ఉన్నారు. ఈ వాక్యం చాలా నాకు ఇంప్రూవ్ అయ్యింది. ఆ చీకటి గ్రహించలేకపోయింది వెలుగునని. చాలా బాగుంది. నిన్నటి కూడా మరి మనోహర్ గారు కూడా చాలా బాగా చెప్పారు వాక్యము. సేవకుల్లో కూడా కొంతమంది నామక సేవకులు ఉన్నారు, వారు కూడా ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అన్నట్టుగా ఉన్నారు. కానీ వాక్యానుసారంగా, హృదయానుసారంగా దేవుణ్ణి మరి ప్రార్థించలేక లోకానుసారంగా కొంతసేపు, దైవికంగా కొంతసేపు ఉంటున్నారు. అలా కాకుండా మనం దేవుని దగ్గర వాగ్దానం తీసుకున్నాం కనుక దేవుడికే లోబడి ఉండాలి. చావైన బ్రతికైనా గ్రహింపు ఉంటే దేవుడు మనం తప్పనిసరిగా మీలాంటి మీ ద్వారా మేము ఆశీర్వదించబడతా ఉంటాం. థ్యాంక్ యూ అన్న. నేను కూడా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నేను ఎప్పుడు కూడా చీకటి గురించి, వెలుగు గురించి ప్రచారం చేస్తున్నాను. అయితే నేర్చుకుంటూ అనేక మందికి ద్వారా వెలుగు చీకట్ల గురించి ముందు చెప్పితే చాలా మంది విశ్వాసులు కానీ, చాలా మంది దైవజనులు కానీ ఆ చీకటి అనేటువంటిది ఎలాగుంటుంది, వెలుగు అనేది ఎలా ఉంటుంది తెలుసుకుని చాలా మంది వచ్చే అవకాశాలు ఉన్నాయన్న. దేవుడు మీరు చెప్పిన వాక్యం చాలా అద్భుతం. ఈరోజు ఆ విధంగా చీకటి మరి ఆ వెలుగుని కనుక్కోలేదు కాబట్టి మనం చీకట్లో ఉన్నవారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 అది క్లియర్ గా ఉంది. దాన్ని మొదలెట్టి నేను అన్ని గ్రంథాల్లో చెప్తుంటాను. ఈ విధంగా ఈ ట్రైబల్ మధ్యలో వెళ్ళినప్పుడు ముందు దాన్ని చెప్తానన్న. అయితే నాకు కూడా
దేవుడు ఆశీర్వాదకరంగా ఈ వచనాన్ని ఇచ్చారు. చాలా సంతోషం అన్న. అన్న నేను లీవ్ అవుతాను అన్న, కొంచెం మీటింగ్ ఉంది, 10 కిలోమీటర్లు వెళ్ళాలి. మీరు చూసుకోండి అన్న. అన్న ఓకేనా 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 కాంటాక్ట్ చేయండి అన్న ఇంటికి వచ్చి. ఓకే అన్న, అందరికీ వందనాలు అన్న. అందరికీ అన్న వందనాలు. ఓకేనా వందనాలన్న, మీరు మంచి ట్రాన్స్లేషన్ చేసిన మీకు ప్రత్యేకమైన వందనాలన్న. అన్న అన్న మీరే, మీ ప్రార్థన అన్న, మీతోటే నేను నేర్చుకుంటున్నా. అన్న అన్న వందనాలు వందనాలు Pastor అన్న. Abhiraj is telling, and today I learned many great truths from the word of God. Yesterday also Pastor Manohar said very many great truths from the word of God, and today also from John chapter 1 verse 5, I in a different way I understand today about that light is that is coming into the darkness, but the darkness is not that recognize the light. That is the word. Really, nowadays in our churches, in our families, many people are not recognizing the real light. That is the thing I learned today. Thank you so much for sharing this wonderful message, and also Ebenezer also sharing the same thing. And we have to tell the difference between light and darkness to the believers and to the newly accepting people, Hindus and Muslims, and they can understand what is the real light, what is the darkness, what is the world, what is the life, and what is the death, and everything they will easily understand. That is the thing he want to tell to many people, and introduce to come to light and life of the Lord Jesus Christ. Amen. Thank you so much, sir. Praise the Lord. Praise the Lord, sir. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. వాక్యము మనల్ని బ్రతికించే వాక్యము, నెమ్మదినిచ్చే వాక్యము, బాధల్లో మనల్ని ఆదరించేటువంటి వాక్యము, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో వచ్చినటువంటి ఆ యొక్క యేసయ్య, మరి వాక్యమైనటువంటి యేసయ్యకు ఆ యొక్క సాదృశ్యముగా ఉన్నటువంటి వాక్యము ఈరోజు మనలో ఉండి మనతో ఉండి మనల్ని నడిపించాలనేటువంటి కోరుకున్నటువంటి వాక్యం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్. థ్యాంక్ యూ సార్. అన్న వాక్యం చాలా బాగుందన్న. వెలుగు అన్న మాట. లోకంలో ఎంతోమంది మన బంధువులు కూడా ఉన్నారు కదన్న చీకట్లోని. ఆ వెలుగు వాళ్ళు తాకి వాళ్ళు రావాలని కూడా ప్రార్థన చేస్తున్నామన్న. దేవుడు ఆకర్షిస్తేనే కదన్న తండ్రి కుమారుడు ఎదుగటానికి. ఒకప్పుడు మేము కూడా ఒక చీకట్లోనే ఉన్నాము, ఇప్పుడు వెలుగు సంబంధం అయ్యాము. అట్లా నా ఇరుగు పొరుగు వారు, నా గ్రామస్తులు, నా బంధువులు రావాలని నేను ఆశతో ఉన్నానన్న. దేవుడు అంత్యదినంలో ఆత్మ కుమరిస్తాడని మేము కూడా యథార్థంగా పనిచేయాలని ఆశతో ఉన్నాను. నిన్న మనోహర్ బెదర్ గారు చెప్పారు, బాగా చాలా మర్మములు చెప్పారు అన్న. అసలు మర్మముల కోసం నేను మీటింగ్ అంటే చాలా ఇష్టపడతానని. మీటింగ్ అయ్యగారు చూసి కూడా 4 రోజులు అయింది. అయ్యగారు కూడా మరి వాకింగ్ కూడా బాగా చెబుతున్నారు. ఏ పాటి వారం అన్నా మేము దేవుడు అయ్యగారిని చూస్తాను, మిమ్మల్ని చూస్తానికి. మిమ్మల్ని దాటి ఎక్కడ వెళ్ళం, మమ్మల్ని బలపరచండి అన్న, మా అన్న తట్టు ఉండండి అన్న, మీరుంటే చాలు. ఈ సంవత్సరం నేను ఈరోజు చాలామంది చెబుతున్నానన్న మీ గురించి. ఈరోజు సంఘస్థులు కూడా ఒకళ్ళు చెప్పానన్నా, మీరు ధైర్యంగా ఉండండి, సంఘం చల్లాచెదరైపోతుంది, అవ్వద్దు, మనకు మీటింగ్ వస్తుంది. అయ్యగారు మనకు పరిచయం అయ్యారు ఫోన్ ద్వారా, కానీ మనకు ఎంత మంచి అయ్యగారు. నేను ఈ రోజున ఎంతవరకు మనల్ని ఏటింగ్ చేశాడంటే దేవుడు తన వెనకాల మేలు ఉంటుందని ఇప్పుడు తెలుసుకున్నానని ఈరోజు సంఘస్థులు కూడా నేను చెప్పి సంతోషించానన్న. మీటింగ్ పెట్టమంటున్నారు అయ్యగారు, మీరు కూడా సహకరించండి మాకని నేను సంఘస్థులకు మా పెద్ద కోళ్ళకి కూడా చెప్పానన్న. నేను
ఎప్పుడు పెడతారని? మే నెలలో పెడతారు అనుకుంటున్నానన్న. మీరు ఆ డేట్ ఇస్తే మరి మే నెలలో 10వ తారీఖున అవుతా. చిన్న మనోడు పుట్టినరోజు, మా పెద్ద కోళ్ళంది చిన్న మనోడు పుట్టినరోజుగా ఆ రోజున రమ్మనండి. అప్పుడు సెలవులు ఉంటాయి కదా పిల్లలకి, రెండు కలిసి వస్తే అయ్యగారు దీవెనలు ఉంటాయి కదా అంది. మనం ఆలోచిస్తే అయ్యగారులు ఇక్కడ ఆలోచన ఉండాలి కదా, మరి సమయం ఉండాలి కదా అన్న నేను. ప్రార్థన చేయండి అన్న. అవునన్న, ఈ రాత్రి సుఖ నిద్ర పట్టాలి. ఏంటంటే కొంచెం ధైర్యం ఉంది. ఏసయ్య నామంలో కొట్టానంటే 100 ముందు పావును కొట్టానన్న. ఇప్పుడు ఇక ధైర్యం ఉంది, కానీ కొంచెం ఒంటరిగా ఉన్నా కదా భయం అని. సాతాను అంటే మేము వెళ్ళేది భయంకర నిగ్రహారాధన, దేవతా శక్తులు. అక్కడ పెద్దవాళ్ళు అయినా సరే, కావనపూడి గ్రామం అంటే భయంకరమైనదన్న. ఎంతోమంది పాస్టర్లు మీటింగ్కి వచ్చి ఇక్కడ ఎలా చేస్తున్నారమ్మా, ఎలా చేస్తున్నారయ్యా అని చేతులు పట్టుకున్నారన్న. మీ అమ్మ ఎంత బాగా ఆరాధన చేస్తున్నావు, పరిశుద్ధాత్మ నీలో ఉందమ్మా, భయంకరంగా మేమే తట్టుకోలేకపోతున్నాం. నల్లమారి అన్న ఎంత 2 గంటలు నిలబెట్టేదన్న. వాళ్ళందరికీ ఇప్పుడు సరైన విశ్వాసం ఉండలేదన్న. స్వస్థతలు పొందుకుని కాడన్న విశ్వాసం, ప్రార్థన ఉండలేదు. భయంకరమైన ప్రదేశంలో మేము ఉన్నామన్న. అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాడు దేవుడు? అలా సాగించుకుంటూ వస్తున్నామన్న. ఇంకా అయ్యగారు మీరు మమ్మల్ని బలపరిచి ఆత్మ ఎక్కువగా పొందుకుని అక్కడ నిలబడాలన్న మేము. Today one snake, big snake, entered into her house, and she's killed that snake. That is, God protected her, and so please pray, uphold Sister Nagalakshmi, and God will protect her, because she is living alone today. She is very much fear, because the snake entered into his house. So please uphold Sister Nagalakshmi. God will comfort him. God will give good courage to sleep well in this night. And thank you so much for your wonderful messages, sharing the God's word, and God is sending you among us, and to share the word of God. This is a great blessing upon for us through the Holy Spirit, and we are waiting many days to hear this type of messages, and we are very much blessed to hear the word of God. We are testifying to many people, and God is heard our prayers. God is sending his children among us to speak with us. That is testimony we are giving to many people. We are inviting them many people to Christ, to come into their relatives and friends, because all our relatives and friends are Hindus. Still they are following the Hindus, and they don't know the Christian and the Christ Jesus. So we taste the Christ Jesus, and we are introducing the Christ Jesus to many people in our village, and please uphold. God will change their mind. God will speak with them and change their minds. Amen. Thank you, sir. Thank you so much, sir. Praise the Lord. Thank you so much. Jonathan, sir, I've got to get back to work to solve these problems. Okay, sir. Okay. Thank you, sir. Thank you so much, sir. Okay, see you tomorrow. See you tomorrow, sir. Thank you, sir. Praise the Lord. See you tomorrow, sir. Anna, praise the Lord, Anna, వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మరి సంతోషమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు, జయన్న గారికి వందనాలు. అన్న జయన్న చెప్పండి అన్న. మరి సమయంలో మరి చక్కని విషయాలు మరి మనం నేర్చుకోవడానికి మరొక చక్కని అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి ఈ విధంగా మరి మనం అన్న ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు అన్న, వందనాలు. చాలా ఆశీర్వాదకరంగా సార్. వాక్యము చాలా అద్భుతంగా ఎదుగుతూ ఉన్నాము. అదే సార్, చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నాము రోజు. నిన్న మనోహర్ సార్ గురించి చెప్పింది బాగా అర్థమైంది. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అన్న వందనాలు. మరి హలో అన్న వందనాలు. చాలా వందనాలు అన్న. ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు. మరి ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు. మరి ఇంతవరకు మరి ప్రైజ్ లార్డ్ సార్ అన్న చెప్పండి అన్న. అన్న వినిపిస్తుంది అన్న? ప్రైజ్ లార్డ్ సార్.
అన్న ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అదే సార్ చాలా ఆశీర్వాదకరంగా ఉంది. అన్న. అదే వాక్యం చాలా ఆశీర్వాదకరంగా ఉంది సార్. వాక్యం ప్రతిరోజు మనం బలపడుతూ ఉన్నాము. దేవుని చిత్తం. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అన్న చెప్పండి అన్న, పర్లేదు. అదే సార్ ఈ వాక్యము చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. రోజు ఎదుగుతూ ఉన్నాము అన్న. సార్. వినపడుతుంది సార్. అన్న అన్న చాలా చాలా వందనాలు అన్న, చాలా చాలా సార్ వందనాలు. మా ప్రార్థన రిక్వెస్ట్ సార్. చెప్పండి అన్న, చెప్పండి. సరే వినపడుతుంది సార్. వినపడుతుంది అన్న, చెప్పండి. చాలా చాలా ఆశీర్వాదకరంగా ఉంది సార్ వాక్యం. ఈ రోజు చాలా దేవుడు మనకు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాం. దీని ద్వారా చాలా ఎదుగుతున్నాం సార్. ఎదుగుతూ ఉన్నాం. ఈ రోజు చెప్పిన వాక్యము అద్భుతంగా ఆశ్చర్యకరంగా మాకు తాకింది. ఒక ప్రార్థన రిక్వెస్ట్ సార్. కొంచెము మా సంఘంలో ఒక ఆయన పిస్టులతో బాధపడుతున్నాడు సార్. దానికోసం ప్రార్థన చేయండి. రమేష్ బాబు అని అన్న. ఓకే అన్న. హలో అన్న ఖచ్చితంగా రమేష్ బాబు సార్. రమేష్ బాబు గారి కొరకు ప్రార్థన చేద్దామన్నా. మరి దేవుడు మరి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచులాగన మరి అన్న. ఓకే అన్న, ఓకే అన్న. అన్న ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ బిడ్డను ముట్టి మరి ఆ పిస్తు నుంచి తప్పించి మరి స్వస్థపరిచి మరి విడిపించి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మరి ఆ బిడ్డను రమేష్ బాబును మరి నిలబెట్టాలని మరి దైవ సేవకులు అందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నామండి. మరి ఆ యొక్క అనేక రీతులుగా మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడినటువంటి వాక్యము కేవలం వాక్యం వినివారు మాత్రమే కాకుండా వాక్య ప్రకారం మనం జీవించేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆ విధంగా జీవించినప్పుడు మనకు ఎంతో ఆశీర్వాదకరము, మరి మన జీవితాలకు అది ఎంతో మేలుకరము. ఆ వాక్యం మనకు ఆదరించేదిగా, మనల్ని నడిపించేదిగా, మనల్ని మనల్ని జీవంతో నింపేదిగా ఆ వాక్యము ఉండబోతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో అన్న ఈరోజు మెసేజ్ అన్నారన్నా అది వాక్యాల సుతులు అంటే నేను వినలేదమ్మా. వింటాను సార్. వందనాలు సార్. అమ్మా వందనాలమ్మా, వందనాలు అమ్మా. మరి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఈరోజు వాక్యం ఎంతో బాగుంది. అమ్మా వందనాలమ్మా, వందనాలు. మరి సింగరాయకొండ నుంచి మన మధ్యలో జాయిన్ అయినటువంటి బాబన్న గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కొడుకును మనం ముగించుకుందామండి. బాబన్న గారు ప్రార్థన చేస్తారు. సరే అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రార్థన చేసుకుందాం. యొక్క గూగుల్ మీట్ లో వచ్చిన వారందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, అయ్యా మీ దాసులు ప్రభువా, నాయనా మా భారతదేశంలో ఉంటూ అనేక మంది సేవకులకి ప్రోత్సాహకరంగా ఆశీర్వాదకరంగా మీ దాసులు నాయన ఇంతవరకు అభిషేకం నుంచి నడిపిస్తున్నందుకు స్తోత్రం అయ్యా. పాటల ద్వారా మహింపరుచుకున్నారు నాయన. అనేక స్థుతుల మీద మీరు ఆసీనుడై నాయన మీరు మా మధ్యలో సంచరిస్తున్నారని మేము నమ్ముచూ ఉన్నామయ్యా. వాక్యమై ఉన్న దేవా, మీ దాసులతో ప్రభువా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం. అవును రాజా, ఆది ఉండు వాక్యముండు, వాక్యం దేవుడై ఉండును అయ్యా. ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణుడుగా మా మధ్యలో మీరు వెలుగై ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నామయ్యా. అవును రాజా, మేము లోకంలో ఉన్నప్పుడు చీకటిలో ఉన్నాం, పాపములో ఉన్నాం, అంధకారములో ఉన్నాం ప్రభా. ఎప్పుడైతే మీరు వచ్చారో మా హృదయంలోనికి వెలిగించబడ్డాం, సాక్షిగా నిలబడ్డాం నాయన. నీ మహిమ కొరకు నిలబడ్డాం అయ్యా. మమ్మల్ని ఇంకా నడిపించండి, బలపరచండి అయ్యా. మాలో లోపము లేని వ్యక్తులుగా చీకటి అయ్యా అంటుకోకుండా మమ్మల్ని కాపాడండి. పరిశుద్ధతలో కడవరకు స్థిరపరచండి రాజా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని దినదినము నూతన పరచండి ప్రభా. వాక్యానుసారమైన క్రమము, నడిపింపు, ఆత్మ నడిపింపు, బలమైన అభిషేకం మాకు దయచేయండి అయ్యా. నీ సేవకుల ద్వారా నాయన ఈ దినం మాట్లాడిన ప్రతి మాట మా జీవితాలు అక్షరాలుగా నెరవేర్చండి. మాలో ఉన్న పొరపాట్లు, లోపాలు ఏమైనా ఉంటే క్షమించండి అయ్యా, శుద్ధీకరించండి. వాక్యానుసారంగా క్రమపరిచి మాకు అప్పగిచ్చిన సంఘం విషయంలో అయ్యా, అప్పగిచ్చిన కానుకల విషయంలో, మందిరం విషయంలో ప్రభా మేము నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా ప్రభా నీ నామానికి మహిమకరంగా మేము ఉండటానికి సాయం చేయండి ప్రభా.
ఎందుకంటే నువ్వు చూస్తున్నావనే భయం, నువ్వు వింటున్నావనే భయం. అయ్యా, నువ్వు మా పక్కనే ఉన్నావని గ్రహింపు కలిగిన ఆత్మ మాకు దయచేసావయ్యా. నీకు స్తోత్రం అయ్యా. ఇది మీరు మాట్లాడిన మీ సేవకు నోట వచ్చిన ప్రతి మాట మా జీవితాల్లో పరిపూర్ణంగా నాయన నడిపించండి అయ్యా. ఎందుకంటే నాయన మేము చీకటిలో, లోకములో, పాపములో, అపవిత్రతలో పడకుండా నీ వెలుగు అనే సాక్ష్యం నాయనా నీవు వెలిగించటం ద్వారా మేము ప్రపంచానికి ఆశీర్వాదకరంగా సాగటానికి అయ్యా ఆ మాటలే సాక్ష్య రూపముగా, ఆ వెలుగే నాయన నిబంధన కలిగిన స్వాస్థ్యముగా, మహిమ కలిగిన రాకడుకరు మేమందరం ఆయతపరచబట్టని సాయం చేయండి అయ్యా. ఎందుకంటే తండ్రి, లోకము ధనాశలు గతించిపోవచ్చున్నవి నాయనా, నీ మాటలు ఎన్నడూ గతించిపోవయ్యా. ఆ మాటలు మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి అయ్యా. ఇంకా తండ్రి సరి చేసుకోవలసిన పరిస్థితులు ఇంకా మాలో ఉన్నాయి తండ్రి. వాటన్నిటిని సరి చేసుకుంటూ, క్రమపరుచుకుంటూ, మీరు అప్పగిచ్చిన పరిచర్యలు ఇంకా నమ్మకంగా, యథార్థంగా నాయనా పోరాడి గొప్ప విజయముతో తండ్రి నీ స్వాస్థ్యానికి ఆయత్తపరచబట్టని సాయించా. నీ దాసులు చారులందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వండి, బలము దయచే అయ్యా. నాయనా మీ దాసుని 7 అంతల ఆత్మతో నింపి అభిషేకించి బలపరచు వాడుకోండి. మీ దాసుని తండ్రి ఏ సేవకుడు, ఏ ఆత్మీయుడు అయ్యా, ఏ విశ్వాసి దాటిపోకుండా మీ దాసుడు తండ్రి కోఆర్డినేటర్ గా ఉంటున్న దైవజనులు అయ్యా, ఇన్ఛార్జిగా ఉంటున్న దైవజనులు దాటిపోకుండా నాయన లోబడి అప్పగించుకొని అయ్యా మీ దాసులు యొక్క ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళటానికి సహాయం చేసి నడిపింపు దయచే, కృప దయచే, ఆత్మతో ముద్రించండి నాయనా. మా మధ్యలో స్టీవెన్ అయ్య గారు కూడా కొన్ని మాటలు చెప్పారు. అవును రాజా, జాకి నన్ను తండ్రి అన్నతో ఏదైనా మా విషయాలు వ్యక్తిగతంగా, ఆర్థికంగా, అలాగే తండ్రి విజ్ఞాపన పరంగా ఏదైనా విషయాలు ఉంటే మీ దాసులతో పంచుకొని మనస్ఫూర్తిగా మీ దాసుల ద్వారా ఏది పొందాలన్నా అయ్యా మీ యొక్క దైవ దర్శనం ద్వారా పొందటానికి కృప చూపండి అయ్యా. మా సొంత ఆలోచనలన్నీ పక్కన పెడుతూ ఉన్నాం. మీ చిత్తమే, మీ ఉద్దేశమే, మీ ప్రణాళిక మా యందు సంపూర్ణంగా నూతన పరచండి. మీ దాసుడు జాకినానికి, తన కుటుంబానికి, తనకు అప్పగిచ్చిన పరిచర్యకి, తనకిచ్చిన ఆత్మీయులు సహోదరులందరినీ దీవించి, గూగుల్ మీట్ లో వచ్చిన వారందరినీ పేరు పేరున మీరు దీవించి మీరు అక్కడ సిద్ధపరచు. రేపుడు దినము కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని రేపుడు సమయంలో ప్రభా స్టీవెన్ అయ్య గారిని కూడా మా మధ్యలో త్వరపెట్టి నడిపించి కార్యసిద్ధి జరిగించి సమస్తం మీ ఆధిపత్యానికి అప్పగిస్తూ క్రీస్తు పేరట అడిగి మనవులన్నీ మీ కృప ద్వారా పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, ప్రభు నిత్య ఆరాధనకు యోగ్యుడైన త్రియేకనాథుడైన యేసయ్య ఆయన కృప సదాకాలం పరిశుద్ధులకు, ఈ గూగుల్ మీట్ లో ఉన్న వారికి, ప్రాముఖ్యంగా ఈ ఇండియాలో ఉంటున్న నడిపిస్తున్న దైవజనుడు చార్లీ అన్న కుటుంబానికి ఆయన కృప సదాకాలం తోడై నడిపించిన దాత. చివరిగా ప్రార్థన చేసి బాబన్న గారికి ప్రత్యేకమైన వందనాలు, బాబురావు గారికి ప్రత్యేకమైన వందనాలు, అలాగే అభిరాజ్ గారికి వందనాలు, అలాగే అభిరాజ్ గారికి వందనాలు, జయన్న గారికి, సంతోషం గారికి వందనాలు, మరి అలాగే మరి నాగలక్ష్మి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, అలాగే సేవకులందరూ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మళ్ళా రేపు జరగబోయేటువంటి మరొక కార్యక్రమం మనం కలుసుకునే పర్యంతము మరి ప్రభు కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. మరి ఎజ్రా గారికి మరి వందనాలు, సుజాత సిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మా వందనాలమ్మా, వందనాలు. అందరికీ వందనాలు. అయ్యగారు వందనాలండి. వందనాలండి.